హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బిడ్డ. ఇప్పుడు మనం అవిసె గింజలు, పుచ్చగింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్తో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా అవిసె గింజలు, పుచ్చగింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల ఉపయోగాలు తెలుసుకుని ఆ తర్వాత తయారీ విధానం చూద్దామండి. అవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన చర్మం, జుట్టుతో పాటు ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజల్లో నీటిలో కరగని 2 రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడుతాయి, కొవ్వును కరిగిస్తాయి, చక్కెర నిల్వలను తగ్గిస్తాయి. అవిసె గింజల్లో ఆరోగ్యకర ఫ్యాట్స్, ఫైబర్స్ ఉంటాయి. అవి మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు అవిసె గింజలను తినాలి. కడుపులో మంటల్ని కూడా ఇవి తగ్గిస్తాయి. మన శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చర్మంపై రకరకాల సమస్యలు వస్తాయి. అవిసె గింజలు తింటే లోపల ఆరోగ్యం సెట్ అవడమే కాదు, రకరకాల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే కొత్త చర్మ కణాలు కూడా పుట్టుకొస్తాయి. అలాగే ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. గుండె జబ్బులు వృద్ధి చెందకుండా సన్ఫ్లవర్ సీడ్స్ కాపాడుతాయి. మీ రోగ నిరోధక శక్తి పెంచేందుకు, అలాగే మీ శక్తి స్థాయిని పెంచేందుకు సన్ఫ్లవర్ సీడ్స్ ఉపయోగపడతాయి. గర్భం దాల్చాలని ప్రయత్నించేవారు, గర్భం దాల్చిన వారికి ఫులెట్స్ మేలు చేస్తాయి. సన్ఫ్లవర్ సీడ్స్లో జింక్, సెలీనియం వంటి పోషకాలు, ఖనిజ లవణాలు మీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, వైరస్లపై పోరాడే బలాన్ని ఇస్తాయి. మీ శరీరానికి తగిన పోషకాలు అందక మీకు నీరసంగా, అలసటగా ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్లో ఉండే విటమిన్ బి, సెలీనియం మీకు శక్తి సమకూరుస్తాయి. థయామిన్గా పిలుచుకునే విటమిన్ B1 సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటుంది. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇక సెలీనియం రక్త ప్రసరణకు పెంచుతూ శరీరానికి తగిన ఆక్సిజన్ అందేలా సహాయపడుతుంది. సన్ఫ్లవర్ సీడ్స్లో జింక్, సెలీనియం వంటి పోషకాలు, ఖనిజ లవణాలు మీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, వైరస్లపై పోరాడే బలాన్ని ఇస్తాయి. మీ శరీరానికి తగిన పోషకాలు అందక మీకు నీరసంగా, అలసటగా ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్లో ఉండే విటమిన్ బి, సెలీనియం మీకు శక్తి సమకూరుస్తాయి. థయామిన్గా పిలుచుకునే విటమిన్ B1 సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటుంది. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇక సెలీనియం రక్త ప్రసరణకు పెంచుతూ శరీరానికి తగిన ఆక్సిజన్ అందేలా సహాయపడుతుంది. పుచ్చగింజల వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. పుచ్చగింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా పుచ్చగింజల్లో అనేక రకాల ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. థయామిన్, నియాసిన్, ఫోలేట్, పొటాషియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటి వల్ల మనకు శక్తి కూడా బాగానే లభిస్తుంది. కేవలం 100 గ్రాముల పుచ్చకాయ విత్తనాలను తీసుకుంటే వాటిలో 600 క్యాలరీల శక్తి ఉంటుంది. పుచ్చకాయ విత్తనాల్లో ఫైబర్ కూడా ఎక్కువే. ఇది జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది. పేగుల్లో ఉండే క్రిములు నాశనం అవుతాయి. లివర్ వ్యాధులు, వాపులతో బాధపడేవారు పుచ్చకాయ విత్తనాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక పాత్రలో అవిసె, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, బాదం, జీడిపప్పు తీసుకొని ద్వారగా వేయించుకోవాలి. తరువాత కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిగా చేసుకోవాలి. అలాగే తరువాత స్వీట్ కోసం అంజీరా, ఖర్జూరం తీసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేయాలి. సీడ్స్ పొడిని, ఖర్జూరం, అంజీరా మిక్స్ని ఒక పాత్రలో వేసుకొని కొంచెం తేనెను కలుపుకొని లడ్డూలా చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన సీడ్స్ లడ్డు రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హైదరాబాద్ బిడ్డ. థ్యాంక్ యూ.